హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ బ్లాగ్స్. సో ఈ రోజు వీడియోలో బిఎస్ఎంఎల్టీ స్టూడెంట్స్కి డిఎంఎల్టీ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా మీరు చూసి ఉండొచ్చు. మైక్రోబయాలజీలో ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అని, ఆపర్చునిటిక్ ఫంగై అని ఈ విధంగా అడుగుతూ ఉన్నారనమాట. విచ్ కాజింగ్ ఎస్పెషలీ ఇన్ ఎయిడ్స్ అనమాట. సో ఎయిడ్స్లో మనకి ఎటువంటి ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేది ఈరోజు టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. ఇది 5 మార్క్స్కి 3 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్ఐవి వైరస్ గురించి చూసుకున్నట్లయితే, హెచ్ఐవి అంటేనే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనమాట. ఈ వైరస్ వల్ల ఎయిడ్స్ అనేది రావచ్చు. సో ఎయిడ్స్ అబ్రివేషన్ వచ్చి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, దాన్ని మనం ఎయిడ్స్ అంటాము. సో యాక్చువల్లీ ఇదొక కండిషన్, ఇదొక సిండ్రోమ్ అనమాట. ఇది హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుందన్నమాట. సో హెచ్ఐవి వైరస్ ఏ విధంగా వస్తుంది, ప్యాథోజెన్సిటీ ఏంటి, దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, దాని తర్వాత ఏమేమి ప్రివెన్షన్స్ రాకుండా తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను నా క్లాసెస్లో డిస్కస్ చేశాను అనమాట. బిఎస్ఎంఎల్టీ థర్డ్ ఇయర్ రిలేటెడ్ క్లాసెస్లో మైక్రోబయాలజీలో దీని గురించి నేను కవర్ చేయడం అయితే జరిగింది, వైరాలజీ గురించి. సో మీలో ఎవరికైనా డిఎంఎల్టీ లేకపోతే ఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ క్లాసెస్ కావాలి అంటే పర్సనల్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఒకసారి మెసేజ్ చేసినట్లయితే ఏ విధంగా జాయిన్ అవ్వాలో డీటెయిల్స్ చెప్తాను. సో నా క్లాసెస్లో ఉన్న వాళ్ళకి పీడిఎఫ్ అయితే నేను ప్రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీకు ఏదైనా ఈ క్వశ్చన్ ఏ విధంగా రాయాలి అని మీరు డౌట్స్ అడిగినా కూడా దానికి రిలేటెడ్ నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వగలను అనమాట. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ యొక్క ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఎయిడ్స్ అని అడిగితే మనం ఏ విధంగా రాయాలి అంటే, జనరల్గా ఇన్ఫెక్షన్స్ అనేది మనకి దేని వల్ల కాజ్ అవుతుందంటే ఒక ప్యాథోజన్ వల్ల. సో ఇక్కడ ప్యాథోజన్ అనేది మనము ఒక బ్యాక్టీరియా తీసుకోవచ్చు, వైరస్ తీసుకోవచ్చు, ఫంగై తీసుకోవచ్చు అండ్ పారాసైట్ కూడా తీసుకోవచ్చు. మెయిన్ ముఖ్యంగా వీటి వల్లే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని మనం ప్యాథోజన్స్ అనొచ్చు. ఇవన్నీ కూడా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ నుండి మ్యాక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ వరకు, కంటికి కనిపించే వరకు కూడా ఇవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక్కొక్క విధంగా వస్తాం, లిస్ట్ వైజ్ వద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఎయిడ్స్, ఆపర్చునిటిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ ఎయిడ్స్ అని అడిగినారు అనుకోండి, అప్పుడు మీరు బ్యాక్టీరియల్ లిస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి ఒక మూడు డిసీజెస్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు ఒకవేళ 5 మార్క్స్కి అడిగినారంటే ఈ యొక్క డిసీజెస్ పేర్లు ఒక 3 రాసి ఇన్ డీటెయిల్గా ఆ డిసీజ్, ఒక్క డిసీజ్ గురించి అయినా ఇన్ డీటెయిల్గా మీరు రాయాల్సి ఉంటుంది. అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం గురించి ఇన్ డీటెయిల్గా మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ మీరు చదివేసి ఉండొచ్చు. అంటే థర్డ్ ఇయర్కి వచ్చినట్లయితే మోస్ట్లీ అన్నీ కవర్ అయి ఉంటాయి. మీకు పారాసైటాలజీ కవర్ అయి ఉంటుంది, ఇంకా మైకాలజీ ఫంగస్కి సంబంధించి కవర్ అయి ఉంటుంది. సో ఆ యొక్క ఫంగై గురించో, పారాసైట్ గురించో, బ్యాక్టీరియా గురించో అన్నిటి గురించి మీరు ఇన్ డీటెయిల్గా 5 మార్క్స్కి ఇస్తే రాయాల్సి ఉంటుంది. 3 మార్క్స్కి ఇస్తే ఓన్లీ డిసీజ్ ఏం కలెక్ట్ చేస్తుంది అని మాత్రం రాయండి చాలు. సో మెయిన్ దీంట్లో చూసుకున్నట్లయితే చాలా లిస్ట్ అయితే వస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వెరీ ఈజీగా ఎయిడ్స్ పేషెంట్స్కి వచ్చేయగలవు అనమాట. సో దాంట్లో లిస్ట్ నేను చూసుకున్నట్లయితే మెయిన్గా మీరు ఒక 3 or 5 రాయండి. సో దాంట్లో మెయిన్ వచ్చి నిమోనియా అనమాట. సో నిమోనియా అనే ఒక డిసీజ్ని, ఆ యొక్క ఇన్ఫెక్షన్ని, అది ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనమాట. దాన్ని ఈజీగా ఈ యొక్క ఎయిడ్స్ పేషెంట్స్ ఈజీగా తెచ్చుకోగలరు అనమాట. ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క నిమోనియా అనేది దేని వల్ల వస్తుంది అంటే, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, అండ్ ఏదైనా పారాసైట్ వల్ల కూడా రావచ్చు అనమాట. ఈ నిమోనియా అనేది ఓన్లీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లంగ్స్, ఎయిర్ సాక్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి కదా, ఆ లంగ్స్ పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వడానికి కారణమవుతుంది అనమాట. ఇది ఏ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ యొక్క నిమోనియా అనేది సోకచ్చు. మెయిన్ ఇక్కడ ఒకవేళ నిమోనియా అని అనుకుంటే, నిమోనియా అనేది ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తే ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటే స్ట్రెప్టోకోకస్ వల్ల రావచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా కానీ, స్ట్రెప్టోకోకస్ కానీ, సాల్మొనెల్లా, టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి ఎయిడ్స్ పేషెంట్స్కి. సాల్మొనెల్లా టైఫీ అని సాల్మొనెల్లా స్పీసీస్ వల్ల కూడా వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరు ఇన్ డీటెయిల్గా ఒకవేళ 5 మార్క్స్కి ఇచ్చినట్లయితే ఈ యొక్క లిస్ట్ అవుట్ రాస్తారు కదా, ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని. అప్పుడు మీరు ఇన్ డీటెయిల్గా సాల్మొనెల్లా గురించి రాయడమో, ఇన్ డీటెయిల్గా న్యూమోకోకై గురించి రాయడమో, క్లెప్సియల్లా గురించి ఇన్ డీటెయిల్గా రాయడమో, లేకపోతే హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కూడా నిమోనియా వస్తుంది అనుకున్నాం కదా, సో దాని గురించి ఇన్ డీటెయిల్గా రాయడమో చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకు వీటినన్నిటిని కూడా ఒకసారి చూసుకొని పెట్టుకోండి. సో నిమోనియా అనేది వైరస్ వల్ల కూడా వస్తుంది అని చెప్పుకున్నాం కాబట్టి, ఆ వైరస్ వచ్చి SARS
-CoV-2 అనమాట. సో దీనికి పూర్తి అబ్రివేషన్ వచ్చి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 అనమాట. సో దీనివల్ల కూడా నిమోనియా అనేది వస్తుంది. ఆపర్చునిటిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ట్యూబర్క్యులోసిస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టీబీ కూడా ఇది ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాబట్టి ట్యూబర్క్యులోసిస్ కూడా ఈజీగా ఎఫెక్ట్ చేయగలదనమాట. సో టీబీని ఏది కలగజేస్తుందంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేది కలగజేస్తుంది. సో అప్పుడు మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ గురించి మీరు ఇన్ డీటెయిల్గా చదివింటే దాని గురించి మీరు 1 by 1 ఆ యొక్క బ్యాక్టీరియా గురించి రాయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద ఆపర్చునిటిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ ఎయిడ్స్ అనమాట. సో ఈ యొక్క బ్యాక్టీరియాస్ గుర్తుపెట్టుకొని ఈ బ్యాక్టీరియాస్ ఇన్ డీటెయిల్గా చదువుకొని పెట్టుకొని ఎందుకన్నా మంచిది. ఇంకొకటి వచ్చి ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఎయిడ్స్ అని అడిగినప్పుడు ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది అని చెప్పి హెచ్ఐవి వైరస్ యొక్క డయాగ్రామ్ వేసినా కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుంది, మార్క్స్ అనేది పడతాయి అన్నమాట. నెక్స్ట్ ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆపర్చునిటిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఎయిడ్స్ అని అడిగినారు అనుకోండి, అప్పుడు కూడా ఎయిడ్స్ అనేది కాజ్డ్ బై హెచ్ఐవి వైరస్ అని ఒకటి చిన్న డయాగ్రామ్ వేసేసి మనము ఈ యొక్క చిన్న వీటి గురించి చదువుకోవాలన్నమాట. ఇది ఒక ఆపర్చునిటిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట ఎయిడ్స్లో. క్రిప్టోకోకస్ మెనింజైటిస్ కూడా కాజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది దేనివల్ల వస్తుందంటే క్రిప్టోకోకస్ నియోఫార్మన్స్ అనే ఒక ఫంగస్ వల్ల వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆస్పర్గిల్లోసిస్ అనేది ఆస్పర్గిల్లస్ అనే ఒక ఫంగస్ వల్ల వస్తుందన్నమాట. సో వీటికి రిలేటెడ్గా కొన్ని డయాగ్రామ్స్ అయితే ఉంటాయి. సో ఆ డయాగ్రామ్స్ కూడా రిలేటెడ్గా మీరు నేర్చుకొని ఇప్పుడు సపోజ్ ఆస్పర్గిల్లస్ అని మీరు ప్రత్యేకంగా దాంట్లో రాయాలి అన్నప్పుడు ఆస్పర్గిల్లస్ గురించి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆ యొక్క ఫంగస్ గురించి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రిప్టోకోకస్ నియోఫార్మన్స్ మీకు బాగా వచ్చు అనుకోండి, సో దాన్ని అక్కడ మీరు లేబుల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఈ మూడిట్లో మీకు ఏదో ఒకటి దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలిసి ఉండాలన్నమాట. ఇంకొకటి వచ్చి ఆపర్చునిటిక్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ ఎయిడ్స్ అని అడిగినప్పుడు ఏమేం వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే మోస్ట్లీ మనము ఈ యొక్క హర్పీస్ సింప్లెక్స్ వైరస్ గురించి రాయొచ్చు అనమాట. హర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఈజీగా ఎయిడ్స్లో ఉన్నప్పుడు కాజ్ అయ్యే ఇన్ఫెక్షన్ అనమాట. ఇంకొకటి వచ్చి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని, ఇంకొకటి వచ్చి ఎప్స్టైన్ బార్ వైరస్ అని. సో ఈ 3 వైరస్లు ఆపర్చునిటిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇంకొకటి వచ్చి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అన్న ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ అన్న రెండు ఒకటే అనమాట. సో ఒకవేళ ఆ విధంగా ఇచ్చినట్లయితే ఏమేం పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కలగజేస్తాయి ఎయిడ్స్లో అని టోక్సోప్లాస్మోసిస్ అనమాట. ఇది వచ్చి టోక్సోప్లాస్మా గోండి అనే ఒక ప్రోటోజోవా గురించి వస్తుందన్నమాట. నెక్స్ట్ స్ట్రాంజిలోడియాసిస్ అనేది స్ట్రాంజిలోయిడిస్ టర్కోరాలిస్ అనే ఒక ప్రోటోజోవా వల్ల అది ఒక పారాసైట్ వల్ల వస్తుందన్నమాట. ఇది ఒక రౌండ్ వామ్ అనమాట. నెక్స్ట్ వచ్చి లీష్మానియాసిస్ అనేది, సో ఇది కూడా ఏంటంటే లీష్మానియా డోనోవని అనే ఒక పారాసైట్ వల్ల వస్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ప్రోటోజోవా అని అడిగినా పారాసైట్ అన్న రెండు ఒకటే అనమాట. ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ అని మోస్ట్లీ అడిగేయచ్చు, అని అడిగినా కూడా ఈ యొక్క 3 పారాసైట్స్ గురించి రాసేయండి. ఇది లిస్ట్ అవుట్ మీరు రాసినాక ఒకవేళ 5 మార్క్స్ అడిగితే ఒక్క పారాసైట్ గురించి ఇన్ డీటెయిల్గా దాని యొక్క స్ట్రక్చర్ దగ్గర నుంచి మీరు రాయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు లిస్ట్ ఒకసారి చూద్దాము, ఏమేమి ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్ ఇన్ ఎయిడ్స్ ఏమేమి అనేది ఒక లిస్ట్ అవుట్ అయితే చెప్తాను చూడండి. సో ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ గురించి చెప్తానా, ఇవి కాజ్ చేసే ఈ యొక్క ప్యాథోజన్స్ గురించి నేను చెప్పట్లేదు. ప్యాథోజన్స్ అంటే బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, పారాసైట్ కావచ్చు, వీటి గురించి నేను చెప్పట్లేదు. ఓన్లీ ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉంటాయని మాత్రం చెప్తున్నాను చూడండి. నిమోనియా, సాల్మనెల్లా, క్యాండిడియోసిస్, టాక్సోప్లాస్మోసిస్, ట్యూబర్క్యులోసిస్, ఆస్పర్గిల్లోసిస్, క్రిప్టోకోకల్ మెనింజైటిస్, లీష్మానియాసిస్, స్ట్రాంజిలోడియాసిస్, ఇవి అనమాట లిస్ట్. సో దీంట్లో మీకు ఏది గుర్తుంటే దాని గురించి ఇన్ డీటెయిల్గా రాసేసేయండి, పర్లేదు. దట్స్ ఆల్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్.